హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. భారతి ఇంటి రుచులకు స్వాగతం. నేను మీ భారతి. ఈరోజు చలికాలంలో వేడివేడిగా మేము మా రాయలసీమలో చేసుకునే స్పెషల్ ఎర్రకారం అన్నం ఎలా చేయాలో చూసుకుందాం. కొంచెం నూనె వేసేసుకుందాం ప్యాన్లోకి. నూనె వేడి కాగానే కొన్ని ఆవాలు వేసుకుందాం. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు లేజీగా ఉన్నప్పుడు ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. కొద్దిగా కొన్ని జీలకర్ర కూడా కొన్ని వేసుకుందాం. చిటపటలు ఆడుతున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని మిరపకాయలు, తెగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కొన్ని ఎర్రగడ్డలు యాడ్ చేసుకుందాం. ఎర్రగడ్డల్ని బాగా వేగనిద్దాం. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దీని టేస్ట్ బిర్యానీ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మీకు కోల్డ్ అయినా, కాఫ్ ఎక్కువైనా, మీకు గొంతు బాగాలేకపోయినా ఈ రెసిపీ చేసుకొని తిన్నారనుకోండి, అవన్నీ పరిగెత్తుతాయి ట్రైన్ ఎక్కి. పెట్టుకుందాం. ఎర్రగడ్డల్ని గరిటెతో అలాగే తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. కాబట్టి చూసుకోండి చేసుకునేటప్పుడు. కొద్దిగా ఎర్రగడ్డలు కొద్దిగా ఏగాయి కాబట్టి ఇప్పుడు మనము కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కరివేపాకు కళ్ళకు కూడా చాలా మంచిది కాబట్టి మీరు ఇంకా కొద్దిగా కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇది ఎర్రకారం పండుమిరపకాయలతో చేసిన ఎర్రకారం కాదు, పచ్చిమిరపకాయలు పండిండే దానిలతో చేసిండే ఎర్రకారము. మీరు కూడా అలా ఎప్పుడైనా మీ ఇంట్లో పచ్చిమిరపకాయలు పండిండేటుంటే మిక్సీకి వేసి ఎట్లా ఎర్రకారం చేసి పెట్టుకోండి. ఇలా త్వరగా చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఇది ఎంత కావాలో అంత తీసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. కానీ తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీ ఇంట్లో ఒకసారి మీరు. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి రాయలసీమ వాళ్ళు మేము ఎక్కువ వేసుకుంటున్నాం. మీరు ఎలా తింటే మీకు అనుగుణంగా మీరు అలా వేసుకోండి. కామెంట్ చేయమని చెప్తాను. ఏరియాలో మీ స్పెషల్స్ ఏంటో కమెంట్లో చేసి చెప్పండి, నాకు నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకుందాము.
నేను నాకు అవసరమైనంత అన్నము ఉడికించి తీసుకుంటున్నాను. నేను మసూరాలు తీసుకుంటున్నాను. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. బాస్మతి అయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్నాను, బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దింపేసే ముందు మీరు కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా కలుపుకొని ఇది సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇంకా దీన్ని కలిపేసుకొని వేడిగా ప్లేట్లో వడ్డించేసుకొని తినేయడం, అంతే. ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్ది నిమిషాల్లోనే వేడి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం అన్నం రెడీ అయిపోతుంది. ఈ వింటర్స్లో తినడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా అంటే బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అంతే, రెడీ. ఇంకా దీన్ని ఇలా పెట్టుకొని నోట్లో సూపర్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మమ్మల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.